రాజన్న సిరిసిల్ల జిల్లా వీరనపల్లిలో రైతులు నిరసన తెలిపారు. యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ విధానం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేతుల్లో ప్లకార్డ్స్ పట్టుకుని యాప్ వద్దు, యూరియా కావాలి, పాత విధానం మాకు మేలంటూ రైతులు ఇబ్బంది పెట్టేందుకు నినాదాలు చేశారు. చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్స్ లేకపోవడం, యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడం, చదువురాని రైతులు ఎక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. రైతు సమస్యలు అధికారులు వెంటనే గుర్తించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. చేసుకున్న తర్వాతనే యూరియా బస్తాలు వస్తాయని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాప్ ఏదైతుందో ఆ విధానాన్ని ఈరోజు మేము పూర్తిగా ఈ సందర్భంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా చాలామంది రైతులకు కనీసం మొబైల్ వాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు మొబైల్ యాప్లో చేసుకోవాలంటే ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చదువుకోలేనటువంటి రైతులు మరి యూరియాను ఎట్లా అందుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు యూరియా రావాలంటే ఈరోజు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే రైతుల పక్షాన ఆలోచించి యూరియా యాప్ను తొలగించి రైతులందరికీ పాత పద్ధతిలోనే షాపుల ద్వారా ఈరోజు రైతులందరికీ కూడా యూరియా అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా రైతులు ఇంకా యూరియా కోసం వెళ్లిపెట్టి ఈరోజు యూరియా కోసం పడిగాపులు వాసి యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితి, ఈరోజు రోడ్డు యొక్క పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తప్పకుండా ఈరోజు ఈ విషయాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కేంద్ర ప్రభుత్వం రెండు ఇప్పటికైనా రాష్ట్రానికి పెద్ద ఎత్తున యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు వీరనపల్లి ప్రజల పక్షాన ఈరోజు మేము